వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. ఈరోజు నుంచి మనం టీజీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన జనరల్ స్టడీస్లోని కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ కనుక చూస్తే, హూ గేవ్ ది ఫేమస్ స్లోగన్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎజిటేట్? తెలుగులో కనుక చూస్తే చదివించు, సమీకరించు, పోరాడు అనే ప్రసిద్ధమైన నినాదం ఎవరిచ్చారు? ఆప్షన్స్: అంబేద్కర్, కార్ల్ మార్క్స్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్. కార్ల్ మార్క్స్ గారు ఇచ్చిన ఫేమస్ నినాదం వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్, యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ యువర్ చైన్స్. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన నినాదాలు కనుక చూస్తే జై హింద్, చలో ఢిల్లీ, నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తాను. మరొకటి యూనిటీ, అగ్రిమెంట్, సాక్రిఫైస్. వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చిన ముఖ్యమైన నినాదం 1928లో బార్డర్లీ ఉద్యమ సమయంలో నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే నినాదం ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక చూస్తే అంబేద్కర్ గారు అనేది రైట్ ఆన్సర్. రెండవ క్వశ్చన్ కనుక చూస్తే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించని అంశం. ఆప్షన్స్ కనుక చూస్తే, ఫస్ట్ ఆప్షన్ రిజర్వేషన్స్ టు ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ లోకల్ బాడీస్, స్థానిక సంస్థలలో షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పించడం. సెకండ్ ఆప్షన్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఇన్ లోకల్ బాడీస్, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం. థర్డ్ ఆప్షన్ కంపల్సరీ ఎలక్షన్స్ ఫర్ లోకల్ బాడీస్ విత్ ఇన్ 5 years, 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం. ఫోర్త్ ఆప్షన్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ ఇన్ లోకల్ బాడీస్, వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబద్ధంగా గుర్తించింది. దీని ముఖ్య ఉద్దేశం స్థానిక పాలనలో వికేంద్రీకరణను ప్రోత్సహించడం. ఇందులో మనకు 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్ లేదా పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. భారతదేశంలో నాగాలాండ్, మేఘాలయ మరియు మిజోరాం, అలాగే ఢిల్లీ మినహా భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది. ఇక్కడ మనకి ఆన్సర్ కనుక చూస్తే ఈ ఫస్ట్ 3 మనకు ఈ అమెండ్మెంట్లో ఉంటాయి. ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది రాష్ట్రాలకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఆన్సర్ 4. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగంలో 9వ భాగం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఆర్టికల్ 243 నుండి 243O వరకు పంచాయతీరాజ్ సంబంధించిన నిబంధనలను పొందుపరచడం జరిగింది. 29 అంశాలతో 11వ షెడ్యూల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 243 నుంచి 243O వరకు గల ఆర్టికల్స్ని మనం బ్రీఫ్గా తెలుసుకుందాము. అందులో 243A ఇది గ్రామ సభ గురించి తెలుపుతుంది. 243B అనేది 3 అంచెల వ్యవస్థ గురించి తెలుపుతుంది. 243C అనేది సభ్యులు మరియు చైర్పర్సన్ల ఎన్నిక గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243D అనేది సీట్ల రిజర్వేషన్ గురించి. ఆర్టికల్ 243 అనేది పంచాయతీల కాల వ్యవధి గురించి. ఆర్టికల్ 243F అనేది సభ్యుల అనర్హత గురించి. ఆర్టికల్ 243J అనేది అధికారాలు మరియు విధుల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ H అనేది
ఆర్థిక అంశాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243 అనేది ఆర్థిక కమిషన్ గురించి తెలుపుతుంది. 243 అనేది అకౌంట్స్ మరియు ఆడిట్ గురించి. 243 అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243 అనేది కేంద్రపాలిత ప్రాంతాలకు దరఖాస్తుకు సంబంధించిన అంశాలను తెలుపుతుంది. ఆర్టికల్ 243 అనేది మినహాయింపు పొందిన రాష్ట్రాలు మరియు ప్రాంతాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243 అనేది ప్రస్తుత చట్టాల కొనసాగింపు గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243 అనేది న్యాయపరమైన జోక్యం లేకపోవడం అనే అంశాలను తెలుపుతుంది. మరొక ప్రశ్న, దినేష్ గోస్వామి కమిటీ వాజ్ అపాయింటెడ్ టు డీల్ విత్. తెలుగులో దినేష్ గోస్వామి కమిటీ కింది వాటిలో ఏ విషయమై నియమించబడింది? ఆప్షన్ 1 విద్యాపరమైన సంస్కరణ, ఆప్షన్ 2 ఆర్థిక సంస్కరణలు, ఆప్షన్ 3 ఎన్నికల సంస్కరణలు, ఆప్షన్ 4 న్యాయపరమైన సంస్కరణలు. ఈ కమిటీని 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎలక్షన్ రిఫార్మ్స్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చేసిన ముఖ్యమైన సంస్కరణల గురించి చూస్తే, 1 ఎన్నికల ఖర్చుల లెక్కల పునర్నిర్మాణం అవసరమని సిఫార్సు చేసింది. కమిటీ ప్రకారం భారతదేశం వెలుపల నివసిస్తున్న సైన్యం మరియు యుద్ధ జవాన్లు, డిప్లొమాట్స్, దౌత్యవేత్తలు మరియు ఇతర పౌరులు ప్రాక్సీ ఓటింగ్ ద్వారా అనుమతించబడతారు. మరొకటి, లోక్సభ, అసెంబ్లీలకు ముందస్తు భద్రతా సెక్యూరిటీ జమను సెక్యూరిటీ డిపాజిట్ 2500 నుండి 5000కి పెంచాలని సిఫార్సు చేసింది. అంతేకాకుండా ఒక అభ్యర్థి 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి అనుమతించకూడదని ఈ కమిటీ సూచించింది. మోడల్ కమిషన్ యొక్క ప్రాముఖ్యత కనుక చూస్తే, దీని ద్వారా ఓబీసీలకు సాధికారత లభించినట్టు చెప్పవచ్చు. నెక్స్ట్, రాజకీయ సమీకరణ. మరొకటి, ఎన్నికల మీద ప్రభావం. ఓబీసీల రాజకీయ సమీకరణ పెరగడం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది మరియు బీఎస్పీ వంటి రాజకీయ పార్టీలు మరియు వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహించే నాయకుల ఆవిర్భావానికి దారితీసింది. ఇది భారత రాజకీయ దృశ్యాన్ని పునర్నిర్మించింది. ఓబీసీలకు సమ్మిళిత వృద్ధి మరియు ఉన్నత విద్యలో రిజర్వేషన్లు, విశ్వవిద్యాలయాలు మరియు ప్రొఫెషనల్ కోర్సుల్లో ఓబీసీ విద్యార్థుల నమోదును పెంచింది. క్రీమీలేయర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టడం వల్ల రిజర్వేషన్ ప్రయోజనాలు ఓబీసీలలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చేరేలా కార్యాచరణ విధానాల్లో సమానత్వం యొక్క సూత్రాన్ని కొనసాగించేలా చేసింది. ఓబీసీలను గుర్తించడానికి కమిషన్ 11 సామాజిక, విద్యా మరియు ఆర్థిక సూచికలను ఉపయోగించింది. ఇది భారతదేశ జనాభాలో దాదాపు 52% ఉన్న 3743 కులాలను సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడినవిగా గుర్తించింది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు మరియు ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు 22% రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. ఇది షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కోసం ప్రస్తుతం ఉన్న అప్పుడు 22.5% రిజర్వేషన్లకు అదనంగా ఉంది. దీనికి మొత్తం 49.5% చేరుకుంటుంది. మరొక ప్రశ్న, ది మండల్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ డ్యూరింగ్ ది ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్. తెలుగులో ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 3 విపి సింగ్, ఆప్షన్ 4 పివి నరసింహారావు. దీనికి ఆన్సర్ తెలియాలంటే ఈ కమిషన్ మనకు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేది తెలియాలి. ఈ కమిషన్ని 1979 జనవరి 1న ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి ప్రధాని జనతా ప్రభుత్వానికి చెందిన మొరార్జీ దేశాయ్ గారు.
జనవరి 1, 1979 బిపి మండల్ వీరు అప్పటి పార్లమెంట్ సభ్యులు. భారతదేశంలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడం మరియు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు సహా వారి పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలను సిఫార్సు చేయడం కోసం మండల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రశ్న, రైట్ టు ఇన్ఫర్మేషన్ కంట్రిబ్యూట్స్, తెలుగులో సమాచార హక్కు దేనికి దోహదపడుతుంది? ఆప్షన్ 1 పారదర్శక పాలన, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. ఆప్షన్ 2 స్థిర పాలన, స్టేబుల్ గవర్నెన్స్. ఆప్షన్ 3 క్లోజ్డ్ గవర్నెన్స్, రహస్య పాలన. ఆప్షన్ 4 డిక్టేటోరియల్ గవర్నెన్స్, నియంతృత్వ పాలన. భారత రాజ్యాంగంలోని 19(1) ఆర్టికల్ ప్రకారం సమాచార హక్కు ప్రాథమిక హక్కు. 1976లో రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 19 ప్రకారం సమాచార హక్కుని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తామని తీర్పు ఇచ్చింది. భారత ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు మరియు ప్రభుత్వం పనితీరు గురించి తెలుసుకునే హక్కు వారికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ విధంగా ప్రభుత్వం 2005లో సమాచార హక్కు చట్టాన్ని జూన్లో రూపొందించి 2005 అక్టోబర్ నుండి అమలులోకి వచ్చింది. ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు గనుక చూస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తిని పౌరులకు కల్పించడం. ఈ చట్టం ప్రభుత్వ పనితీరులో పారదర్శక పాలన మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ చట్టం ప్రభుత్వంలో అవినీతిని అరికట్టడంలో మరియు ప్రజలను మెరుగైన రీతిలో పనిచేయడంలో సహాయపడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం పనితీరు గురించి అవసరమైన అప్రమత్తతతో ఉండే మెరుగైన సమాచారం కలిగిన పౌరులను నిర్మించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం.